ఆయన నుంచి నేర్చుకోవాల్సిన లక్షణం చేస్తున్న పని మీద హ్మ్. పూర్తిగా భక్తి భావము. భక్తి అంటే మరీ రిలీజియస్ భక్తి అన్నది కాదు నా ఉద్దేశం. హ్మ్. 100% అటెన్షన్, 100% డెడికేషన్, 100% పర్ఫెక్షనిజం హ్మ్. ఇవన్నీ ఆయనకున్నాయి. అంటే మనం చేస్తున్న పని పైన. పూర్తిగా దాని మీద నిమగ్నమయ్యి, హ్మ్. దాని మీదే దృష్టి పెట్టి, ఇంకా చుట్టుపక్కల ఏం జరుగుతుందో మనకు సంబంధం లేదు. హ్మ్. లిటరలీ 'జగమంత కుటుంబం' అనే పాట ఆయన హ్మ్. ఎప్పుడో ఆయన చిన్నప్పుడు రాశారు. ఓకే. మళ్ళీ రికార్డింగ్‌కి వెళ్ళేదానికి ముందర హ్మ్. డిక్షనరీలు అసిస్టెంట్స్ ద్వారా వెతికించి, ఇందులో ఏమన్నా ఇబ్బందుందా ఒకసారి చూడండి, పర్యాయ పదాలు చూడండి అని చెప్పిన సందర్భాలున్నాయి. ఐ మీన్ సందర్భాలున్నాయి. హ్మ్. ఇదొక సందర్భం, ఒక ఎగ్జాంపుల్. హ్మ్. ఓకే అని చెప్పిన తర్వాత రికార్డింగ్‌కి వెళ్తూ, హ్మ్. రికార్డింగ్ స్టూడియోకి ఫోను చేసి, "ఈ పదం వద్దులే, ఇంకో పదం మార్చు." హ్మ్. పాట ఓకే అయిపోయింది గదా! రికార్డింగ్‌కెళ్ళిపోయింది గదా! నా పని అయిపోయింది గదా! కాదు. హ్మ్. హ్మ్. పాట నా బిడ్డ. హ్మ్. నేను ఇప్పుడు ఇక్కడి నుంచి జనాలకెళ్ళిపోతే, హ్మ్. జనాలు వింటారు. హ్మ్. జనాలు వింటే అది వినగలిగిన స్థాయిలో ఉండాలి హ్మ్. అని చెప్తూ, అది దాని స్థాయి భావం ఎప్పుడూ తగ్గకుండా, దానికొక లెవెల్ మెయింటైన్ చేస్తూ, ఇలా ఉండాలి అని కన్సిస్టెంట్‌గా ఆయన ఒకే ఆహ్, ఐ మీన్ మీటర్ పెట్టుకొని, ఐ మీన్ ఈ కొలబద్దలు పెట్టుకొని హ్మ్. రాసిన రచయిత. హ్మ్. ఇవి మనం నేర్చుకోవాలి. అవును. సీతారామ శాస్త్రి గారు గొప్పాయన అని మనం చెప్పేసుకోవడం కన్నా, ఇలాంటివి మనం మన జీవితంలో ఇన్కల్కేట్ చేసుకోగలిగితే హ్మ్. చాలా బావుంటుంది. ఆ 'జగమంత కుటుంబం' ఒకసారి లిరిక్స్ మాకోసం పాడతారా? ఆ! అంటే పర్లేదు. మీ గొంతు ఎట్లున్నా మాకు ఓకే. మంచిగుంది. ఓకే. చెప్పండి. ఓకే. గాలి పల్లకీలోన తరలిన పాట పాప ఊరేగి వెడలే. హ్మ్. గొంతు వాకిలిని మూసి మరలి తను మూగపోయిన గొంతు మిగిలే. నా హృదయమే నాలోగిలి, నా హృదయమే నా పాటకి తల్లి, నా హృదయమే నాకు వాలి, నా హృదయములో ఇది సినీవాలి. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. ఒక రచయిత ఒక ఆలోచనని కన్న తర్వాత హ్మ్. అలా గాలి పల్లకిలోన అలా ఒక పాపని అలా కని హ్మ్. కన్యాదానం చేసి పంపించేస్తున్నారు. ఈ హ్మ్. ఎక్స్‌ప్లనేషన్ అంతా సీతారామ శాస్త్రి గారు ఇచ్చిందే. ఓకే. ఇలా పంపించేసిన తర్వాత నేనొక్కడినేగా, హ్మ్. నాలో పుట్టిన ఆలోచన ఎళ్ళిపోయింది. అవును. నేనొక్కడినే. గొంతు వాకిలిని మూసి మరలి మూగపోయి నా గుండె మిగిలే. హ్మ్. అలాంటి గుండె మళ్ళీ ఏం చేస్తుంది? మళ్ళీ ఇంకో ఆలోచనకి ఐ మీన్ అదే టైంలో మళ్ళీ ఇంకొక ఆలోచన పుడుతుంది కదా! అవును. ఆ గ్యాప్ ఉందా లేదా అంటే ఉంది, లేదు హ్మ్. అని ఆయన దానికి సినీవాలి అంటే అమావాస్య నాడు కనిపించే చంద్రరేఖ. సో, అమావాస్య నాడు చంద్రుడు ఉన్నాడంటే ఉన్నాడు. హ్మ్. లేడా అంటే లేడు. హ్మ్. సో, ఇలాంటివి చాలా గమ్మత్తుగా ఉంటాయి. అంత డెప్త్‌గా వెళ్లి చూడగలగాలి. హ్మ్. ఆయన అదే అనేవారు కూడా. ఒక ఇంటర్వ్యూలోనే ఆయన ఎక్కడో అన్నారిది. హ్మ్. వినే ప్రతి ఒక్క ప్రేక్షకుడికి పాట పట్ల బాధ్యత ఉండాలి. హ్మ్. ఖచ్చితంగా ఒక బాధ్యతగా ఆ పాట వినాలి. లేదంటే మనం చాలా పాటలు మిస్ అయిపోతాం. అవును. ఎలా ఉంటాయంటే మనం విన్నప్పటికీ, శ్రద్ధగా విన్నప్పటికీ తేడా మీకు ఐ మీన్ ఆహ్, నేను అందులో ఇలా తప్పులు విని, అయ్యో! ఇలా ఇలా ఎందుకు రాసారు అనుకోని నేను మళ్ళీ చూసిన వాడినే. హ్మ్. నీ కళ్ళకి కావాలి కాస్తాయే అన్న పదం వింటే చాలా అసంబద్ధంగా ఉంటుంది. నీ కళ్ళకి కావాలినా? ఏం కావాలి? హ్మ్. కానీ జాగ్రత్తగా వింటే, నీ కళ్ళకి కావలి కాస్తాయే కాటుకలా నా కలలు. హ్మ్. అలవైకుంఠపురంలో ఉంటుంది. హ్మ్. సో, మనకి అంత బాధ్యత ఉండాలి. అవును. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మీటర్‌కి సరిపోకో, పదం పైన, కింద అలా అవుతూ ఉంటాయి. హ్మ్. ప్రాక్టికల్ ఇష్యూస్ వల్ల. హ్మ్. హ్మ్. ఆహ్, అవి మనం జాగ్రత్తగా వింటే కవి హృదయం అర్థమవుతుంది. అవును. సో, అలా. మీరింతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు గదా! అంటే బైక్ ఉన్న వాళ్ళకి కార్ ఉండదని. అదన్నప్పుడు నాకొకటి గుర్తొచ్చింది. చాగంటి గారి ప్రవచనం గుర్తొచ్చింది.
అంటే ఒకరికి ఉన్నదని మనం బాధపడుతున్నాం కానీ మనం ఇప్పుడు తింటే అరుగుతుంది, అక్కడితోనే సంతోషపడి. కొన్ని అరగని వాళ్ళు ఉన్నారు, అల్సర్లు ఉన్నాయి, తినడం అరగడం కోసం టాబ్లెట్లు వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మనం తింటే పుష్టిగా అరుగుతుంది, సంతోషపడని అని చెప్పి చెప్తారు. నాకు అది గుర్తొచ్చింది. నిజంగానే అండి. ఇలాంటి ఉమ్, చాలా సింపుల్ థింగ్స్ ఉమ్, మనకి ఇప్పుడు లగ్జరీ అయింది. అవును, బికాస్ బీయింగ్ అ డాక్టర్ నేనే ఎంతో మంది కాన్స్టిపేటెడ్ పీపుల్ ని చూస్తా. అవును. ఇప్పుడు అది వాల్స్ నెంబర్ 1 ప్రాబ్లం కాన్స్టిపేషన్, ఐ మీన్ మేజర్ ప్రాబ్లం. మేజర్ ప్రాబ్లం. సో ఇలాంటి చాలా ఉన్నాయి. మీరు నమ్ముతారా? ఒకప్పుడు మన తాత వాళ్ళు ఆర్ ఈవెన్ మన నాన్న వాళ్ళ జనరేషన్ కూడా హాయిగా కూర్చొని అరుగు మీద ప్రశాంతంగా నవ్వగలిగేవాళ్ళు. అవును, మనలో ఎంతమందిమి నిష్కల్మషంగా అస్సలు ఏ మాత్రము నెగటివిటీ లేకుండా హాయిగా నవ్వగలం? ఎన్నిసార్లు నవ్వగలం రోజులో? చాలా తక్కువ. అది కూడా బేసిక్ థింగ్ కదా! అది అవును. లగ్జరీ అయిపోయింది చూడండి. సో మనం బేసిక్‌గా ఉంటే మనం ప్రపంచాన్ని చూసేటప్పుడు చాలా సాధించేసిన వ్యక్తుల్ని చూస్తే మనం అనుకుంటాం, అమ్మ బాబోయ్! ఎట్లుంటారో వీళ్ళు అని. నిజానికి వాళ్ళు చాలా సింపుల్‌గా ఉంటారు. వాళ్ళకి ఏం అట్టహాసాలు, ఆడంబరాలు ఉండవు. నేను ఎన్నో సార్లు ఐ మీన్ నాకు కూడా ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి సరదాగా బైక్‌లో వెళ్ళిపోదామా? మిమ్మల్ని ఎవరైనా చూస్తారు. పర్లేదు పోదాం. ఇలా ఉన్న వాళ్ళు ఉన్నారు. పబ్లిక్‌లో వాళ్ళొస్తే జనాలు గుర్తుపడతారు కూడా. అవును, ఏందో హెల్మెట్ ఏసేసుకొని వచ్చేస్తుంటారు. అవును. ఎన్నో సార్లు నా చిన్నప్పుడు నేను విన్నది. పంజాగుట్ట దగ్గర పవన్ కళ్యాణ్ గారు బైకుల మీద తిరిగేవాళ్ళు. ఆయన ఎప్పుడు నేను పెద్ద స్టార్ హీరోనని ఆయన నెత్తిలో లేదు. కానీ మనం ఇంత సాధిస్తే అంత మనం పెట్టేసుకుంటే కరెక్ట్ కాదేమో. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి. ఐ మీన్ అది ఒక సైడ్ అయితే ఒదగడము అన్నది ప్రయత్నపూర్వకంగా చెయ్యాలి. ఐ మీన్ హంబ్లింగ్ యువర్ సెల్ఫ్ అనే ప్రాసెస్‌లో అందరూ చెయ్యాలి. అది కాకుండా అది నెత్తికెక్కనీయకుండా ఉండాలి. అప్పుడే ఐ మీన్ మీరు నిన్న 'బాహుబలి' రిలీజ్ అయింది. రాజమౌళి గారు థియేటర్‌కొచ్చారు. ఎంత హాయిగా మాట్లాడగలిగారు. నేను రాజమౌళిని అని ఆయన ఫీల్ అయితే అలాంటి ఇంటరాక్షన్స్‌కి అంత క్యాండిడ్‌గా ఉండవు. సో మనం హంబుల్‌గా ఉండడమే. అలా అని చెప్పి ఏదో మన వెన్నుముకని ఫ్రిడ్జ్‌లో పెట్టేసో, ఇంట్లో పెట్టేసో తిరగనక్కర్లేదు. అంత మాత్రాన బేసిక్ అండి. మీరు మనిషి, నేను మనిషి కదా! అవును, ఇద్దరం ఈక్వల్‌గా ఒకరినొకరు పరస్పరం గౌరవించుకుంటే తప్పేంటి? అవును. కనపడే వెన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రం అంటారు. మనిషి కూడా అలాంటి సంద్రాన కెరటమే కదా! అలాంటి కెరటము ఆర్ ఐ మీన్ ఇండివిడ్యువల్స్ అలాంటి ఒక కెరటానికి ఒక సింబల్స్ అయితే, కలగలిపిన తర్వాత మనిషి అంటే ఎవరు పలకం ఏంటి అని 'గాయన్' సినిమాలో సీతారామ శాస్త్రి గారు రాశారు. 'చక్రం' సినిమాలో మీరు 'జగమంత కుటుంబం' అంటే 1, 2 అంటూ విడిగా లెక్కెడితే 9 గుమ్మం దాటవు ఎప్పుడు అంకెలు ఎన్నంటే, పక్కన నిలబెడుతూ కలుపుకు పోతుంటే లెక్కలకైనా అందవు సంఖ్యలు అని ఆయన చెప్పారు. ఇదంతా కలిపితే మనిషితత్వం కదా! నేను, నువ్వు అని ఎప్పుడు దాకా అయితే అనుకుంటామో అప్పటిదాకా మనకి ఇష్యూస్. లేదు మనము అంటే కలిసి నేను మీ కష్టంలో పాలు పంచుకోవచ్చు, మీరు నా కష్టంలో పాలు పంచుకోవచ్చు. అప్పుడు కదా మనము మనిషి అన్న ఒక ఉనికికి మనం ఒక సార్థక్యాన్ని చేకూర్చిన వాళ్ళము. నేను అనేది ఐసెంట్రిక్ అయిపోతే అది కొంచెం ఇబ్బంది అవుతుంది. కొంచెమే కాదు, మనం చాలా ఇబ్బందుల్లోకి పడతాం. ఇలానే చెప్పాలి అంటే దీనికే జస్ట్ ఇంకొంచెం కొనసాగింపుగా మనం ఎప్పుడైతే ఇంత ఐసెంట్రిక్ అయిపోతామో, ఎమోషన్స్‌ని సప్రెస్ చేసేసుకుంటామో, ఆనందించలేకపోతామో, స్ట్రెస్ అన్నది ఇంకో ఫ్యాక్టర్ అయితే, మనం మనలా లేనప్పుడు రోగాలు ఎందుకు రావండి? జనరల్లీ మనం సైన్స్‌లో కొన్ని పదాలు వాడతాం. సైకోసోమాటిక్ అని. సైకో అంటే మెంటల్. ఓకే. సోమాటిక్ అంటే బ్రెయిన్. మెంటల్ సారీ సోమాటిక్ అంటే బాడీ. ఓకే. సో మైండ్ వల్ల బాడీలో ఎఫెక్ట్ అయ్యేవి చాలా ఉంటాయి. మనకెందుకురా రోగాలు వస్తాయి. సో మన జీవితాన్ని ప్రశాంతంగా, ఆనందంగా గడపాలి.
ఉమ్, అన్నదే పాయింట్. అవును, అంతే. బరువు అనుకుంటే బరువు, సులువు అనుకుంటే సులువు. అవును. బ్రతుకు ఎలా ఉండాలో నువ్వే తెలుసుకో. అవును, మన చేతుల్లోనే ఉంది మన జీవితం అంతే. ఎలా ఉండాలి. మనం ఎట్లా ముందు అడుగేస్తే అట్లనే అయిపోతుంది మన జీవితం కూడా. అంతే. అంతే గదా! జనరల్లీ ఒక సేయింగ్ ఉంటుంది. ఉమ్, యాజ్ ఎ మ్యాన్ థింకెన్ సో యాజ్ హీ ఈజ్ అని. ఉమ్, ఇంగ్లీష్‌లో చెప్తే కొంచెం ఏదో వేరేగా ఉన్నా ఉమ్, యద్భావం తద్భవతి అని మనం రెగ్యులర్‌గా వినేదే. అవును, సో, అలా మనం ఏదనుకుంటే అది. అవును, సో, ఎగ్జాక్ట్లీ. ఇలా చాలా విషయాలు తెలుసుకోవచ్చండి. ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఆయన అబ్జర్వేషన్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, ఆయన గది నుంచి దాటేవాళ్ళు కాదు అంటారు. ఓకే. ఆయన ఉన్న గదిలోనే కూర్చొని, ఆయన సృజన ఎంత గొప్పగా ఉండేదంటే, ఒక 10 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుంది? ఉమ్, ఇప్పుడేం జరుగుతుంది? అనే వేరియస్ పీపుల్‌తో ఇంటరాక్ట్ అవుతూనే తెలుసుకునేవాళ్ళేమో. ఉమ్, ఎలా తెలుసుకునేవాళ్ళో తెలీదు. కానీ ఆయన ఆలోచించగలిగేవాళ్ళు. ఉమ్, ఆయన దాన్ని సృజించగలిగేవాళ్ళు. సో, అక్కడ నుంచి అలాంటివి మనం నేర్చుకోగలిగితే ఉమ్, ఐ మీన్ వాస్తవానికి చెప్పాలి అంటే 'బంబం బోలే' పాట రాసేటప్పటికి ఆయన కాశీని చూడలేదు. ఓకే. తర్వాత ఆయన పాట రాసిన తర్వాత కాశీకి వెళ్ళి ఆ ప్రదేశాలన్నీ సందర్శించారు. ఉమ్, కానీ ఆయన రాసిందేంటంటే, ఎదురయ్యే శిల ఏదైనా శివలింగమే, మన్ను కాదు ఇది మహాదేవుని వరదానమే. ఉమ్, అలా ఎలా రాయగలిగారు? అవును, ఆయన ఇక్కడ కూర్చొని అక్కడ ఏం ఎలా ఉండొచ్చు అన్నది ఉమ్, పుస్తకాల ద్వారాను, ఆయన ఆలోచనా శక్తి ద్వారాను అక్కడి దాకా వెళ్ళగలిగారు. అవును, మనమందరము చేయొచ్చు. ఉమ్. అది అంటే మనం చూసే దృష్టికోణం మీదనే బేస్ ఉంటాయి ఏదైనా. మనం అంతే. ఒక వస్తువుని ఏ విధంగా మనం చూస్తున్నాం